సంవత్సర వార్షికోత్సవ సన్మాన సభలు ఏర్పాటు చేసుకుంటున్న పిఎస్ఎస్ ట్రస్ట్ సభ్యులందరికీ ఆ సంస్థ పిఎస్ఎస్ ట్రస్ట్ ఫౌండింగ్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి, ఈ కుటుంబం అంటే ఈ ట్రస్ట్లో ఎదిగి పైకొచ్చి ఈ నడపటానికి అండగా ఉన్న యువతి యువకులందరికీ, చదువుకుంటున్న పిల్లలకి, చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ, విచ్చేసిన గౌరవ అతిథులకి అందరికీ నమస్కారం. నా పేరు దమయంతి, నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని. ఈ సంస్థ గురించి నాకు సంధ్యారాణి గారి ద్వారా, రాజ్యలక్ష్మి గారి ద్వారా గత 3-4 సంవత్సరాలుగా తెలిసింది. వీరితో చేస్తున్న కార్యక్రమాలు వెళ్ళి నీళ్ళ ట్యాంక్ దగ్గర ఇతర స్కూల్స్లో గమనించడం జరిగింది. చూసిన తర్వాత ఎంతమందికో ఎన్నో చేయాలని ఉంటాయి, చేసింది తమ వంతుగా సాధించి సఫలం సాధించి ఎందరి జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ తాను మార్పు తేవటమే కాకుండా తన దగ్గర చదువుకుని పైకొచ్చిన వాళ్ళని కూడా తనకి వారసులుగా తీర్చిదిద్దుతున్న శ్రీనివాస్ గారికి మనసారా అభినందిస్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాం ఎందరికో ఆశలు ఉంటాయి, మరి నాకు కూడా కోరికలు ఉన్నాయి ఇలా చదివించాలని, కానీ ఎంతమంది ఇలా చేయగలుగుతున్నామంటే వారిలో మొదటి వరుసలో నిలబడేది శ్రీనివాస్ గారు. మరి వారిని మనసారా అభినందిస్తున్నాను. ఇక్కడ పిల్లలు, పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని మౌల్డ్ చేసే విధానం, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ రిలయంట్గా ఉండటం, మరి ఇంకొకళ్ళ పిల్లలకి చదువు చెప్పటం, ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి. అది పిల్లలకి చదువు అనేది మన అందరికీ తెలుసు, చదువు అనేది దొంగలించబడేది కాదు. ఎంత బాగా మనం ఇతరులతో పంచుకుంటే అంత ఎక్కువగా మనకి ఆ సబ్జెక్టు పట్ల స్పష్టత వస్తుంది. మరి ఆ రకంగా ఇక్కడ సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్ని మౌల్డ్ చేసే విధానం చాలా అనుసరణీయమైనది, అభినందనీయమైనది. దానికి ఆ రకంగా గైడెన్స్ ఇస్తున్న శ్రీనివాస్ గారిని, పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరినీ చల్లగా భగవంతుడు చూడాలి అని, మీకు మరింత శక్తి ఇవ్వాలని. ఇంకొకటి, ఈ రోజుల్లో సమాజంలో మనం చూస్తే ఎన్నో విపరీత ధోరణులు కనిపిస్తూ ఉంటాయి. మరి సెల్ ఫోన్లు వినియోగం కావచ్చు, ఆడపిల్లలు మగపిల్లలు కలిపి క్లాసులు కని వెళ్ళి చేసే విపరీత చర్యలు కావచ్చు. ఇలాంటి విషయాల్లో నేను చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుకున్నాను, హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడు అనుకునే వాళ్ళం సిస్టర్స్ని, వీళ్ళు ఎప్పుడు దెయ్యాల్లాగా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతారు, డిసిప్లిన్ చేస్తారు అనుకుని తిట్టుకునేవాళ్ళం. కానీ ఈరోజు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా హాస్టల్లో ఉంచేవారు అనేది. మరి ఆ రకంగా ఇప్పుడు తన దగ్గర చదువుకుంటూ వాళ్ళందరినీ కూడా శ్రీనివాస్ గారు అదే రకమైన క్రమశిక్షణతో కట్టుదిట్టం చేస్తున్నందుకు వారిని మనసారా అభినందిస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలు, ఆడపిల్లల్ని, అబ్బాయిల్ని కూడా ఈరోజు మీకు కష్టంగా ఉండొచ్చు, ఈరోజు సమాజంలో ఉన్న ధోరణిలో కాకుండా సెల్ ఫోన్ వాడకూడదు, అబ్బాయిలు అమ్మాయిలు పద్ధతిగా ఉండాలి అని చెప్తే మీకు నచ్చకపోవచ్చు. కానీ దాని విలువేంటో కొంచెం పెద్దదైన తర్వాత జీవితంలో ఇతరుల కష్టాలు నష్టాలు చూసినప్పుడు అర్థమవుతాయి. కాబట్టి తల్లిదండ్రులను కూడా కొంచెం ఓర్పుతో ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకుని సంస్థకు సహకరిస్తున్నారు. ఇంకా మరింత కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మీరు ఈ విషయాలు చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకుని పిల్లలు క్రమశిక్షణతో మంచి మనసుతో ముందుకు సాగేటట్టుగా చేయవలసిందిగా, మీ వంతు పాత్ర కూడా పోషించవలసిందిగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల్ని, అలాగే చదువుకుంటున్న పిల్లల్ని కోరుతున్నాను. మరి పెద్దవాళ్ళైన పిల్లలు కూడా ఇలాంటి ఇక్కడ చదువుకుంటున్న మీ అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, స్నేహితుల చెల్లెళ్ళకి, అందరికీ కూడా తమ్ముళ్ళకి చెప్పి వివరిస్తున్నారు. మరి మరింత చక్కగా తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఇకపోతే సమాజంలో నేను ఎప్పుడూ చెప్తాను, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా చదువుకునే పిల్లలు చదువుని కష్టపడి ఇష్టంగా మనసు పెట్టి చదువుకుంటే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అది మనసు పెట్టి ఇష్టంగా కష్టంగా చదువుకుంటున్నా అంటే చదివినప్పుడు పుస్తకం తెరిస్తే అందరికీ వచ్చినట్టే ఉంటాయి. పుస్తకం మూసేస్తే రాసినప్పుడే అన్నిటికీ రావు. అందుకే రాయాలి అంటారు. ఈ మధ్యనే
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక సర్వే చేసింది, విద్యాశాఖ వారు, ఆస్ట్రేలియా విద్యాశాఖ వారు. వారు గమనించింది ఏంటంటే ఈ టెక్నాలజీ వినియోగం, సెల్ ఫోన్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్, కంప్యూటర్స్, వీటితో స్పెల్లింగ్స్ రాయటం, 4 ముక్కలు రాయటం కూడా రావట్లేదు. 9వ తరగతి పిల్లలకి 3-4 తరగతుల పిల్లలకు కూడా వచ్చిన రాత రావట్లేదు అంటున్నారు. మరి అందుకని ఇక్కడ వీళ్ళు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలను కూడా చక్కగా శ్రద్ధగా రాయవలసిందిగా కోరుతూ, మరి శ్రీనివాస్ గారు, మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఏలూరు దగ్గర పెదవేగ మండలం. మా మండలంలో కూడా వారు ఆ సంస్థ వారు పనిచేయాలని వారిని కోరుతూ, మరి అక్కడ కూడా ఇలాగే తల్లిదండ్రులతో మార్పు వచ్చి పిల్లలు బాగుపడేటట్టుగా చేయవలసిందిగా కోరుతూ, మరి ఇంత చక్కటి విజయాల్ని పునాది వేసి నడిపిస్తూ 24 గంటలు 365 రోజులు పనిచేస్తున్న శ్రీనివాస్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వారికి, వారి కుటుంబానికి ప్రసాదించాలని, అదేవిధంగా వారికి కుడి భుజంలో ఉంటూ ఉన్న ఎంతోమంది సీనియర్స్ని, వారి కుటుంబ సభ్యుల్ని, వారి అన్నదమ్ముల్ని, వారిని, అదేవిధంగా సహకరిస్తూ ఉన్న సీనియర్ స్టూడెంట్స్కి కూడా భగవంతుడు వారి కుటుంబాల వారికి మంచి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటూ, మరిన్ని విజయాలు ఈ సంస్థలో చదువుకుంటున్న పిల్లలందరికీ చేకూరాలని కోరుకుంటూ, మరి విజయం సాధించిన విద్యార్థులందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, జీవితంలో మీరు మరిన్ని విజయాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుతూ, భగవంతుడు మీకు మంచి మనసు, మంచి విజయాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.